ఇక అందరు కలిసి భోజనం చేస్తుంటే రోహిణి వచ్చి నిల్చుంటుంది. ప్రభావతి మాత్రం చూసి చూడనట్టుగా ఉంటుంది. ఇంతలో కూర్చోమని శృతి అంటుంది. రోహిణి కూర్చుంటుంది. హే, ఎందుకు కూర్చున్నావు? లే, అటు పక్కకి వెళ్ళి నిల్చో అని ప్రభావతి కసురుకుంటుంది రోహిణిని. దీంతో రోహిణి బాధపడుతుంది. అలా కూర్చున్న వారిని లేపడం తప్పు కదా అని మీనా అంటే, నీ బోడి పెత్తనం ఏంటి? ఇల్లు నాది, ఎవరి బాబు కట్టించింది కాదు అని ప్రభావతి అంటుంది. బాలు, రవి కూడా అదే మాట అంటారు. కానీ ప్రభావతి మాత్రం వినిపించుకోదు. ఇంతలో అడుక్కునేవాడు వస్తాడు. అమ్మ, అన్నం పెట్టండి అని అడుగుతాడు. చేతులు ఖాళీగా లేవు, అలా పక్కకు వెళ్ళు అని రోహిణిని అన్నట్టుగానే అంటుంది ప్రభావతి. దీంతో రోహిణి మరింత బాధపడుతుంది. అత్తయ్య కోపం తగ్గే వరకు నేను బయట తింటాను అని వెళ్ళిపోతుంది. నాకు కూడా అమ్మ ఉంటే ఇలా ఉండేది కాదు, నాకు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి వెళ్తుంది రోహిణి. మనోజ్ కూడా అటువైపు చూస్తుంటే, ఏంటి నీ భార్యను చూస్తున్నావు, మూసుకొని తిను అని మనోజ్కి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక కామాక్షి ఇంటికి వెళ్ళిన రోహిణి వెక్కి వెక్కి ఏడుస్తుంది. తినడానికి భోజనం తీసుకువస్తే తినాలని లేదు అని రోహిణి అంటుంది. తినకపోతే ఎలా అని కామాక్షి అంటుంది. నాకు తినాలని లేదు, ఫోర్స్ చేయకండి అని రోహిణి అంటుంది. ఇక వెక్కి వెక్కి ఏడుస్తున్న రోహిణిని కామాక్షి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నేను మనోజ్ కోసమే చేశా పిన్ని, అందరు నన్ను తప్పుగా చూస్తున్నారు, నేను మరీ అంత చెడ్డదాన్నా అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. నువ్వు వదినకు చెప్పకుండా చేశావు, అదే ఎక్కువగా బాధ పెడుతుంది అని కామాక్షి చెప్తుంది. నిజం చెప్పాలంటే వదినకు నువ్వంటే ప్రాణం, కూతుర్లా చూసుకుంటుంది. నువ్వు దాచిన విషయం వదినకు గుండెలో కుచ్చుకుంటుంది, అందుకే ఇలా చేస్తుంది అని రోహిణితో కామాక్షి చెప్తుంది. ఒకప్పుడు మీరంతా నా వాళ్ళు అనుకున్నా, కానీ ఇప్పుడు నేను పరాయి దానిలా కనిపిస్తున్నా అని రోహిణి ఏడుస్తుంది. రోహిణి బాధని చూసి కామాక్షి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొన్నిసార్లు నిజం ఆలస్యంగా చెప్తే పెద్ద అబద్ధాలే కనిపిస్తాయి అని కామాక్షి మంచి మాటలు చెప్తుంది. నేను సొంత మనిషిలా అనుకుంది కాబట్టి వదిన ఇంతలా బాధపడుతుంది అని కామాక్షి రోహిణితో అంటుంది. అక్కడ అందరూ పరాయి వాళ్ళలానే కనిపిస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళను అని రోహిణి అంటుంది. సరే, నేను వదినతో మాట్లాడతాను అని కామాక్షి అంటుంది. కామాక్షి ఏం మాట్లాడాలో కూడా రోహిణి కామాక్షికి రాసిస్తుంది. ఇంత బాధలో కూడా ఎంత బాగా ఆలోచించావని కామాక్షి రోహిణిని పొగుడుతుంది. కన్నీళ్లతో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని కామాక్షి సలహాలు ఇస్తుంది. మరోవైపు బాలు, మీనలు ఓ ఆర్డర్ కోసం పెద్ద ఫంక్షన్ హాల్కి వెళ్తారు. నేను హ్యాండిల్ చేసుకుంటానులే అని బాలుని పంపించేస్తుంది మీనా. కొత్త ఆర్డర్స్ ఉంటే చెప్పండి అని మీనా అడుగుతుంది. ఆర్డర్స్ నీకు చెప్తే మరి నేనేం చేయాలి అని చింతమణి మధ్యలోకి వస్తుంది. ఇవేనా నీ డిజైన్స్, అట్టపెట్టెలతో చేసి పెడతావా అని చింతమణి కౌంటర్ వేస్తుంది. డెకరేషన్లో ట్రెండ్ క్రియేట్ చేసిన దాన్ని నాకే చెప్తున్నారా అని చింతమణి సెటర్ వేస్తుంది. నువ్వు నా ఏరియాలో తిరుగుతూ నాకే ఎదురు చెప్తావా అని చింతమణి అంటుంది. నీ ఏరియా నా ఏరియా ఏంటి అని మీనా కూడా రివర్స్ అటాక్ చేస్తుంది. నీకు ఆర్డర్స్ ఎలా వస్తాయో నేను చూస్తా అని చింతమణి సవాల్ విసురుతుంది. నా డిజైన్ నచ్చితే నాకే ఆర్డర్స్ ఇస్తారు, మీరు నన్ను ఆపలేరు అని అంటుంది మీనా. ఇంతలో ఆ డిజైన్లను ముక్కలు ముక్కలు చేస్తారు చింతమణి రౌడీలు. మీరు మనుషులేనా, ఇలా ముక్కలు చేస్తారా అని మీనా ఫైర్ అవుతుంది. నువ్వు మళ్ళీ ఆర్డర్స్ ఎలా అడుగుతావో నేను చూస్తా అని వార్నింగ్ ఇస్తుంది చింతమణి. ఇక్కడ మా ఆయన ఉండుంటే అని మీనా అంటుంది. మీ ఆయన ఏం చేస్తాడు, నా ఏరియాలోకి వచ్చి నా బిజినెస్ తీసుకోవాలని చూస్తున్నావేంటి, నాకు ఇది నచ్చట్లేదు అని చింతమణి అంటుంది. నా పని నేను చూసుకుంటాను, మీ పని మీరు చూసుకోండి అని మీనా అంటుంది. నన్ను కొడతావా అని మీనని చింతమణి రెచ్చగొడుతుంది. నా పనితో మిమ్మల్ని కొడతాను అని మీనా సవాల్ విసురుతుంది. ఇక మరోవైపు విషయం ఏంటి, ఎందుకు ఫోన్ చేశావని కామాక్షిని అడుగుతుంది ప్రభావతి. నువ్వు రావడం లేదని నేను పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్నానని కామాక్షి చెప్తుంది. నీకేదో సమస్య ఉందని అర్థమవుతుంది. ఏంటి వదినా అని మెల్లగా కామాక్షి అడుగుతుంది. నీకు తెలియంది ఏముంది, నలుగురిని కన్నాను, పెరిగి పెద్దయితే సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని అనుకున్నా, కానీ 3 గొడవలు 6 ఫైట్లు అన్నట్టుగా ఉంది. నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు, రోహిణి నన్ను మోసం చేసింది అని ప్రభావతి చెప్తుంది మీనాక్షితో. ఇక కల్పన నుంచి డబ్బులు తిరిగి రాబట్టుకున్న విషయం జరిగిందంతా చెప్తుంది ప్రభావతి. మనోజ్కి మాయమాటలు చెప్పింది అంటూ రోహిణి గురించి ప్రభావతి చెప్తుంది. రోహిణి మంచిది అంటూ కామాక్షి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎంతో కష్టపడి రోహిణిని మనోజ్ గాడికి ఇచ్చి పెళ్లి చేశా, కానీ అదే నన్ను మోసం చేసింది అని ప్రభావతి అంటుంది. ఇక ఇదే టైం రోహిణి ఇచ్చిన స్క్రిప్ట్ మొత్తం చదివేద్దామని కామాక్షి చెప్తుంది. అయితే కామాక్షి తడబడుతూ మాట్లాడడంతో ప్రభావతికి అనుమానం వస్తుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఇదంతా మనోజ్ గాడి కోసమే కదా, ఆ పిల్ల ఇచ్చిన డబ్బుతో షాప్ పెట్టించింది అని ప్రభావతికి కామాక్షి చెప్తుంది. రోహిణి బాగు చేస్తేనే వాడు బాగుపడతాడా అని మళ్ళీ మొదలు పెడుతుంది ప్రభావతి. రోహిణికి అసలే కోట్ల ఆస్తి ఉంది, రేపు ఆస్తి వచ్చాక మనోజ్ గాని తీసుకొని నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని ప్రభావతిలో భయాన్ని పుట్టిస్తుంది కామాక్షి. నా కొడుకు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అని ప్రభావతి అంటుంది. పెళ్ళి అయ్యాక ప్రతి మగాడు మారతాడు అని కామాక్షి చెప్తుంది. ఆ మాటలతో ప్రభావతి కంగారు పడుతుంది.
ఇప్పుడు జరిగిన దాని గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించు అని ప్రభావతికి లేనిపోనివి చెప్తుంది కామాక్షి. దీంతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. రోహిణి ఎవరితోనూ ఏమీ మాట్లాడడం లేదు. మీరైనా మాట్లాడండి అని సత్యంకి మీనా చెప్తుంది. తప్పు చేసింది వాళ్ళు. అలా ఉంటే మనమేం చేస్తామని సత్యం అంటాడు. వాళ్ళిద్దరిని అత్తయ్య కలవనీయడం లేదు. కనీసం కలిసి భోజనం కూడా చేయనివ్వడం లేదు అని మీనా అంటుంది సత్యంతో. అసలు ఇంట్లో ఎవరేం చేస్తున్నారో అర్థం కావడం లేదని సత్యం అంటాడు. ఇంతలో ప్రభావతి వస్తుంది. మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని మీననే అంటుంది ప్రభావతి. రోహిణి భోజనం చేయలేదు. మామయ్య గారిని ఓ మాట చెప్పమని అంటున్నా అని మీనా చెప్తుంది. ఇంట్లో ఎవరికి ఏం కావాలో చెయ్యాలో నాకు తెలియదు. నా మీద చాడీలు చెప్పడం తప్ప నీకేం రాదా అని మీనని తిడుతుంది ప్రభావతి. తప్పులు ఇద్దరు చేశారు కదా. రోహిణి అలా చేస్తే మనోజ్ గడు ఏం చేస్తాడు? చెప్పాలి కదా. మరి వాడెందుకు చెప్పలేదు అని ప్రభావతిని నిలదీస్తాడు సత్యం. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.